ఏమంటుకుంది అయ్యో నా ఆపకూరు నేను దుంకేసి ఈడ కూర్చొని సిట్టింగ్ చేయాలి. అప్పుడు కానీ మన గుద్దంతా వాళ్ళ దగ్గర మంచిగా నిలబడు కొనాకి పైన బిస్కెట్ ఇరిగింది అనుకో. నాకు బాక్స్ సైడ్ ఉంది అసలు రండా గాక్స్ అంట గాక్స్. 1173లో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది అప్పట్లో. పిరమిడ్ కి రిఫరెన్స్ దీని నుంచే తీసుకురు. టెంట్ ఎట్లా ఇది మా టెంట్ అయితే అలా వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. మరి రిసిప్ట్ అలాంటిది ఏమైనా ఇస్తారా? గవర్నమెంట్ అన్న రిసిప్ట్ లేకుండా ఉంటుందా? ఇది ఏనుగుల రథాలు ఓనికి చేసినట్టు తువ్వ. మనం అందరం ఏనుగులమైన మీకు అర్థమైందా? బందికాన అవన్నీ ఉన్నాయంటారా? ఇక్కడ ఆడ బోర్డు ఉంది. అమ్మకండు అగో ఇది జైలు అయితే ఇది బందికాన. నువ్వు రా కొద్దినా కొడుకు వీడు బాగా దింకుతా అంటుండు. వీడు కొద్దుడైండా వాడు కొద్దుడైండా. సుబ్బు అన్న అది గుడి దగ్గరికి వెళ్ళొచ్చా? ఇట్లా అంట. కారు పోతుందా? ఒకసారి వీళ్ళని అడుగుదామా. కారు పోతుంది మనకు. కార్ వెళ్తుందా? కానీ వెళ్తుందిగా. కొంచెం కష్టపడదాం. నాకు బాక్స్ సైడ్ ఉంది అసలు గాక్స్ ఉంది అంటుండు. గాక్స్ రండా గాక్స్ అంట గాక్స్. 1173లో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది అప్పట్లో. చాలా ఫేమస్ అంటే ఫేమస్ టెంపుల్. ఒకప్పుడు ఇక్కడికి ఫారినర్స్ ఈజిప్ట్ నుంచి పిరమిడ్ కి రిఫరెన్స్ దీని నుంచే తీసుకురు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏముండేదంటే ఏం ఫెసిలిటీ? మొత్తం గుర్రాల మీద వస్తుండే. ముంగట కూడా ఫోటో మా తాతల కాలంలో ఇది. అప్పట్లో మా తాతలు కూడా వీడికి వస్తుండే అనమాట బాగా. మీ తాతనే అరే ఇది లోయ ఉందిరా లోయ. దుంకుదామా సుబ్బు? నన్ను ఆపకూరు నేను దుంకేస్తా. దుంకేస్తా. ఏ నన్ను వద్దు. నన్ను అరే వద్దు వద్దు ప్రసాద్. యాక్చువల్లీ మన పూర్వీకులు చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, చాలా టాలెంటెడ్ నాలెడ్జ్ పర్సన్. టెక్నాలజీ అంతా ఖరాబ్ చేసిరు కానీ ఇప్పటికన్నా ఎక్కువ టెక్నాలజీ అప్పుడు ఉండే. అయితే గుడి రన్నింగ్ కండిషన్ లేనట్టుంది. గుడి లెక్క లేదు. ఒక హిస్టారిక్ ప్లేస్ అంతా ఇది. దాంతో బేస్ అయిందని నేను అంటున్నా. ఇలా కెమికల్ పెట్టి చెప్తుండే 100% ఇది అప్పటి కాలంలో 1173 సంవత్సరంలో అప్పటి కాలంలో అది ఒక మంచి ఏదో గమ్ము ఉంది. గమ్ము గమ్ము వల్లనే ఇది నేను ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అట్లా రాదు. ఆల్రెడీ అది గమ్ తోటి అతుకపోయింది. అది లేకపోతే గమ్ ఉన్నట్టు, వేస్తే గమ్ లేనట్టు. ఆర్కియాలజిస్ట్ మళ్ళీ పోతాడు. నేనేమంటా ఈ తుజుడి ఒక గమ్ లాంటి జిగురు ఉంది, లేయర్ ఉంది కదా. నా ఫింగర్ దగ్గర ఉంది చూడండి మీ ఫ్రెండ్స్. 100%. ఎందుకంటే 1173 కాలంలో మా తాతయ్య గారు అంబటి నాగంగ సత్యనారాయణ ఆయన వాళ్ళ తాతల కాలంలో వాళ్ళు చూసింది ఇది. అంటే వాళ్ళు ఇక్కడ అంటే ఉంటుండే, ఇక్కడ సూపర్వైజింగ్ చేస్తుండే. అది చిక్కు పెట్టి డప్లాంచారు. లేదు, యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే మై పర్సనల్ ఒపీనియన్. 1173 సంవత్సరం ఉంది కాబట్టి ఇది ఈ లేయర్స్ దీని మీద ఒక పేస్టింగ్ చేస్తారు. ఫస్ట్ విను, ఐఎమ్ టెల్లింగ్ యూ లిజన్ ఫస్ట్. ఫస్ట్ లేయర్ ఒక 1.5-2 mm ఉంటుంది. ఈ 2 mm డెప్త్ నుంచి వాళ్ళు మనం ఏదైతే పేస్టింగ్ లేయర్ వేసిరో దాన్ని వాళ్ళు చెక్కే వరకు ఇది ఇట్లా ఉండిపోయింది. ఇది ఒరిజినాలిటీగా ఉండిపోయింది. దట్ ఈస్ ద ఇప్పుడు గమ్ము నీటికెళ్ళి తెంగేరు అంటున్నావు అంతే కదా నువ్వు చెప్పింది. అది యాక్చువల్ గా హైలీ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. అది హైలీ కాన్ఫిడెన్షియల్. ఈ దర్వాజా కూడా ఏం పెద్ద కట్టిరా అసలు. అది చూడరా మళ్ళీ ఒకటి రాయి. అసలు అంత పైకి ఎట్లా వెళ్ళిందో తెలుసా మీకు? కెమెరా ఇటు సైడ్ టర్న్ చేయి కెమెరా. అప్పట్లో ఏనుగులు ఉండేవి. ఇప్పుడు కూడా ఏనుగులు. అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా ఏనుగులు. వీటికి కట్టి పైన గుంజుతున్నాయి అనమాట. గుంజి ఆడ సెట్ చేసి మళ్ళీ అది విత్ కెమికల్ గమ్. అదే గమ్ కదా. అదే చెప్పిన గమ్. ఏనుగులు ఉన్నాయి కరెక్ట్. ఏనుగులు ఉండేది ఇంత మరి ఆడదాకా దానికి చెప్తా. ఇదో చూడిగో నువ్వు చెప్పకి. ఈడ ఒక ఏనుగు ఉంటుంది, దానికి తాళ్ళు కట్టేస్తారు, మధ్యలో ఒక పుల్లి పెడతారు, దానికి ఏం తాళ వేసి అక్కడ రాయి ఉంటుంది కింద. ఏనుగు కడతారు కదా, ఏనుగు నడుస్తుంది. ఏనుగు కడతారు కదా, ఏనుగు కట్టి అట్లా ధరిస్తే
ముంగడు పోతా ఉంటాడు లేస్తా అది లేస్తా ఉంటుంది. టాలెంట్ పర్సన్ నాకే ఎందుకు దొరికిరేమో దోస్తు. వీళ్ళు ఈడు ఉండాల్సిన వాళ్ళు కారా కారా అసలు. మా బ్రదర్ అయితే అసలు ఇప్పటి వరకు ఒక 2 గ్రూప్ 2 రాసిన ఉంటే మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఎన్నెన్నో అవుతుండే. ఇలాంటి పెద్ద పెద్ద కాకుండా మన కంపెనీ పేరు ఏం పేరు? మీరు ఇప్పటి కూడా నమ్మరు. లాస్ట్ 100% గమ్మే. అదైతే ఇదైతే గమ్మే. ఎంత పెద్ద రాయి పెట్టారు చూడు, ఇది తీసి పడిపోతుంది. అరే మొత్తం గుడి గుడిపోతుంది. డేంజర్ అది. 3 hours later. ఇటు పోయిన తర్వాత ఇటు తిరగాలి. ఇటు గోడనే ఉంటుంది, ఇటు తిరగాలి, మళ్ళీ గోడనే ఉంటుంది, మళ్ళీ తిరగాలి, ఇటు కూడా గోడనే ఉంటుంది. కండి కోట. అన్ఫార్చునేట్లీ మొత్తం చీకటి తెంగింది. ఎట్లా టెంట్ ఎట్లా ఇది? మా టెంట్ అయితే అలా వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. 300 అని చెప్పేసి అన్నాడు చార్జెస్. ఇది వేసుకుంటే మనకి రిసిప్ట్ అనేది ఏమైనా ఇస్తారా? గవర్నమెంట్ అన్న రిసిప్ట్ లేకుండా ఉంటుందా? ఈయన బాధ ఏంటంటే ఆయనది. ఇగో పోరీలు ఉన్నతో వస్తే గిదేలు मुझसे प्यार करती है या नहीं करती है? नहीं तेरा मुझसे प्यार है या नहीं है? ఫస్ట్ టెంట్ వేయాలి. సో అసలు లేట్ చేయకుండా ఫస్ట్ టెంట్ వేసేద్దాం. టెంట్ వేసేద్దాం. ఒకటి కడి వాడాలి. అరే ఇటు తిరగాలరా. ఫైనల్లీ టెంట్ అయితే కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ బార్బెక్యూ సెటప్ చేయాలి. ఇప్పుడు ఇంత దూరం ఒక 500 కిలోమీటర్ దూరం బండి నడుపుకుంటా వచ్చి గుడిసెలు వేసుకుని కట్టెలు కాల్చుకుంటా బొగ్గులు కాల్చుకుంటా ఎందుకు వచ్చిన పంచాయతీ మనకి ఇది? కూర్చుంటే ఏమనిపిస్తుంది? వా ఇగో ఈ పెద్ద మనిషి చూడు, సిగ్గు లేదు పెద్ద మనిషికి. సిగ్గుంది కాబట్టి రాళ్ళు పడుకొచ్చాను నేను. ఇట్లానా ఇంత చేంజ్ చేసుకున్నావు రాను. అమ్మ పక్క టెంట్ వాళ్ళు ఏ మురినా ఊరుతుర్రు. గమ్మున వచ్చి కార్లో ఉన్నా. ఏమైంది? నిద్ర పడతలే, నెత్తి గుద్దుతుందా? సో ఫైనల్లీ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఇందాక పోనిస్తారా ఇక్కడ కింద? అలా ఉందా? ఏమైంది? పొద్దుగాల సాహసాలు చేస్తారు. ఉంటుందా? ఆపిస్తావా? వాటర్ బాటిల్ పట్టుకోరు చెట్ల సాటుకు వచ్చినామంటే అయిపోయింది. నేను అప్పుడే పోయినా, 4 పోయినాను. ఈ రాళ్ళు స్టాండర్డ్ ఉంటాయి అంట. కాళ్ళు అయితే పెడుతున్నాం కానీ ఈ రాయి ఆడుతుంది. కూర్చుండా, నాకు కూడా కూర్చుంది. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గైస్ తప్పకుండా మస్తు రండి. ఏ మోడల్ అవి? సూర్యాబాయ్ వస్తారు లేడీ రోజు 7 అవుతుంది. నేను ఆడ బస్ అనుకున్నా. నేను కూడా బస్సే అనుకున్నది. మన హెలికాప్టర్ వచ్చింది, హెలికాప్టర్ తీసుకోవడం పెట్టి నీతో చెప్పనా ఏంటి బాబు అన్నారు? ఈడ కూర్చొని సిట్టింగ్ చేయాలి. అప్పుడు కానీ మనకు గుద్దంతా వాళ్ళ దగ్గర. అప్పుడు ఈడ ఉండం మనం. పారాషూట్లు వేసుకుని కింది వాటర్లోకి వెళ్ళిపోతుంది. పారాషూట్లు ఉండేవి కానీ ఎగురుతాం గాల్లో. అసలు ఎవరు చెక్కిరంటావు దీన్ని? ఎలన్ మాస్క్ తమ్ముడు ఎక్కిండట. కలన్ మాస్క్, పవన్ కళ్యాణ్ మాస్క్. ఫ్రెండ్స్ అది చూడండి ఒకసారి. ఆ టెంట్ లేంది, అసలు ఆ కథ ఏంది, లొల్లేంది, ఇల్లు లేవా? ఇట్లా గుడిసేయాలి నా బతుకుతే. ఈ పెద్ద మనిషింది మొన్ననేళ్ళు కట్టిండు, కొత్తిల్లు కట్టిండు. కొత్తిల్లు ఇట్లా పెట్టుకోవాలి. కష్టపడి అది కూడా కింద మీద వాడి కొత్తిల్లు కట్టినోడు గుడిసెల బతకనిక. ఇంట్లో గింత తిని వండుకోగలంట. గుడిసెల వెళ్ళక నేను పడిపోతా, నిమ్మలం అవుతుంది. భైరవా నువ్వు మళ్ళీ పుడతావురా భైరవా. ఒకసారికి తట్టుకోలేకపోతున్నాం, మళ్ళా పుట్టమంటున్నాం. మంచి ప్లాన్ చెప్తా. అరే దుంకురా, ఇగో ఆడికెళ్ళి ఆడికి దుంకు. కృష్ణరా నేను ఇడికి కాదు, దాని మీద సపోర్ట్ తీసుకొని ఆడ దుంకుతావు. ఆడ దుంకుతావా? కమాన్ జంప్. 1 2 3. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं तेरा मुझसे प्यार है या नहीं है? అయ్యో ఈ పెద్ద మనిషి ఎందుకు వచ్చినో తెలియదు. ఒకటే మళ్ళీ గిత మార్లే కూడా చూస్తుండ్రు వీళ్ళు అయితే. అదే ఫోన్ పడుతుంది. అరే మంచిగా నిలబడు కొనాకి. పైన బిస్కెట్ ఇరిగింది అనుకో. మళ్ళీ మళ్ళీ రాదా అంట ఈ క్షణం, నచ్చినట్టు నువ్వుండగా
వాడు ఒకసారి ఏం కాదు నాకు గాలి కూడా నీకు వస్తుంది కొడతాం మేము బరాబర్ కొడతాం గాలిలో బొరుతాం కూడా మేము. కొడతా నీళ్ళల్లో ఎగురుతా నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను. ప్రసాద్ నువ్వు అను అటు నువ్వు కదా ఇంకా కథం అయిపోతుంది కానీ అరే ఏం రా 3 ఇంచులు మీదికి లేచినట్టయింది. ఇంకా 3 ఇంచులు అరే ఇంత పాప మారా ఏమంటుకుంది అయ్యో అబ్బరే కొండో విషం ఎక్కింది మొత్తం ఎంత ఎక్కింది విషం. విశాల్ రాయ్ జస్ట్ మిస్ జరుంటే చచ్చిపోతుంటా పొంగుతుంది పాలు మళ్ళీ చెమ్మ ఎందుకు మస్తు ఏ మసలింది మస్తు మసలు ఎందుకేం